వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందబాబు గారు మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని కానీ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన వేమూరు మండలం జంపని గ్రామంలోని హై స్కూల్లో ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ సెంటర్ ని సందర్శించి అక్కడ ఆశ్రయం పొందిన వారిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన పవర్ షాప్ రంపాల దగ్గర నుంచి ఏదైనా కుమార్ బట్టి పనిచేసి సెంటర్లో హ్యాండిల్ చేయడం లేడీస్ ఇక్కడ పెట్టారు సార్. కొంతమంది వచ్చారంట జమ్మ నుంచి బయలుదేరు ఎక్కడ అవసరమైనా కానీ ఫుడ్ చేయడానికి అంత రెడీగా వాయిస్ తీసుకుంటాం. బైక్లు తరుముకు వస్తున్నటువంటి మోంతా తుఫాన్ ప్రభావం బాపట్ల జిల్లా మీద కూడా పూర్తిగా ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈ జిల్లాలోని ముఖ్యంగా వేమూరు నియోజకవర్గ 5 మండలాల్లోని యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అన్ని సహాయక చర్యలు చేపట్టడానికి సంసిద్ధంగా ఉంది. ముఖ్యంగా
రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ తుఫాన్ యొక్క తీవ్రత ఏ విధంగా ఉండబోతా ఉందని. ఈరోజు రేపు ఎల్లుండి వరకు కూడా ఈ తుఫాను బీభత్సం కానీ తుఫాను బలహీనపడ్డాక కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలను కూడా అప్రమత్తంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అయితే ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధతగా ఉంది. ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులను తొలగించడానికి అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులైన మాతో, మా పార్టీ నాయకులతో అందరితో కూడా కాన్ఫరెన్స్లు తీసుకొని అందరూ కూడా సంసిద్ధంగా ఉండండి. ఏ విపత్తు అయినా కూడా ఎదుర్కోవడానికి మనం ధైర్యంగా సిద్ధంగా ఉండాలని చెప్పి వారు చెప్పిన ప్రకారం అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో స్పెషల్ ఆఫీసర్ నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ కూడా అన్ని శాఖల అధికారులు అన్ని చర్యలు కూడా చేపట్టారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన నియోజకవర్గంలో 89 గ్రామాలు ఉన్నాయి. 89 గ్రామాలకి 57 సచివాలయాలు ఉన్నాయి. 57 సచివాలయాల పరిధిలో కూడా ఈ రిహాబిలిటేషన్ సెంటర్లు ఏదన్నా తుఫాను తాకిడి బాగా పెరిగి పూరి గుడిసెల్లో కాలువ గట్ల ఉన్నటువంటి బలహీన వర్గాలు కానీ ఇతరత్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండే పరిస్థితుల్లో దాని నుంచి వారికి ఉపశమనం కలిగించడానికి రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకొచ్చి వాళ్ళని అక్కడ పెట్టి వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఈ 57 సచివాలయాల పరిధిలో కూడా ఏర్పాటు చేస్తాం. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులు సిబ్బంది అందరూ కూడా ప్రజల్ని ఆ కేంద్రాలకు తరలించడానికి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నారు. అవసరాలను బట్టి వారి పరిస్థితిని బట్టి వెంటనే తరలించి చర్యలు కూడా చేపడతాం. అదేవిధంగా 89 గ్రామాల్లో కూడా అన్ని రకాల అవసరాలు ఏ సమస్య వచ్చినా రాబోయే 2-3 రోజులు ఇబ్బందులు లేకుండా ఉండడానికి అన్ని రకాలుగా తాగే నీరు దగ్గర నుంచి అక్కడ బ్లీచింగ్ పౌడర్ దగ్గర నుంచి సున్నం దగ్గర నుంచి గ్రామాల్లో పారిశుద్ధ్య వాతావరణం దెబ్బతినకుండా వాటికి అవసరమైనటువంటి చర్యలు అన్ని రకాలుగా ఈ ఫినాయిల్ కానీ అదేవిధంగా సున్నం కానీ బ్లీచింగ్ కానీ అదేవిధంగా ఈ చెట్లు అవి ఏమైనా పడిపోతే వెంటనే రహదారులు ఈ ట్రాన్స్పోర్టేషన్ దెబ్బతింటే వెంటనే వాటిని కట్ చేయడానికి కట్టర్స్ మిషన్లు కానీ జేసీబీలు కానీ డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కానీ అదేవిధంగా ట్రాక్టర్లు ఇవన్నీ తరలించడానికి వాటిని కానీ బస్సులు ప్రజల్ని గ్రామాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించడానికి బస్సుల ఏర్పాటు కానీ అదేవిధంగా కరెంటు ప్రాబ్లం వస్తే జనరేటర్లు కానీ ప్రతి గ్రామంలో కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఎటువంటి ఆందోళన కూడా ప్రజలు చెందాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి విపత్తులు ఎదుర్కోవటం ఏ విధంగా అనేది వారికి చాలా బ్రహ్మాండంగా తెలిసినటువంటి విద్య. ప్రజల్ని భయభ్రాంతులకు గురి కాకుండా ఉండాలని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మేము కూడా అదే విన్నవిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో మాత్రం యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది, అన్ని శాఖల అధికారులు. కాబట్టి ప్రజలకు అవసరమైన అవసరాలన్నీ కూడా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. ధైర్యంగా ఉండండి. కాకపోతే పంట నష్టం కూడా ఈ అతిగా వర్షాలు కురిస్తే మరి పొట్ట మీదకి వచ్చినటువంటి వరి కూడా కొంత పాడైపోతుందనే భయం ఆందోళన ఉంది. రైతు ఎక్కువ నష్టపోతా ఉన్నాడు అనేది మన ప్రాంతంలో ప్రధానంగా మేము బాధపడుతూ ఉన్నాం. ఓ పక్క వరదలు, ఓ పక్క తుఫాన్లు, వీటి వల్ల ఖచ్చితంగా ఏదైనా నష్టం వాటిల్లితే మాత్రం ఖచ్చితంగా ఆదుకునే దిశగా ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ రైతాంగాన్ని జరిగే నష్టం కూడా ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి ఉపశమనం కల్పించే చర్యలు కూడా తీసుకుంటాం. అదే చెందుతూ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. కాకపోతే ప్రభుత్వం పట్ల ఈ విపత్తు పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను విన్నవిస్తాను.